హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి సలాలా వ్లాగ్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు వచ్చిన రోజు ఈవినింగ్ మేము అంటే కొంచెం తొందరగానే వచ్చాము. మేము రూమ్కి వచ్చేసరికి 4 అలా అయింది. ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అట్లా బయటకు వచ్చాము. ఎందుకంటే 4 నుండి ఏం చేస్తాము అని అన్నట్టు కాసేపు అట్లా బయటకు వచ్చాము. మాకు దగ్గరలోనే సలాలా పబ్లిక్ పార్క్ ఉంది. ఎందుకంటే పిల్లలు ప్రొద్దు నుండి కార్లో కూర్చొని వాళ్ళు కూడా అలసిపోయారు కదా, కొద్దిసేపు పార్క్కి తీసుకెళ్తే వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు అండ్ కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అని అన్నట్టు అట్లా పార్క్కి వెళ్ళాము. మేము ఉంటున్న రూమ్ నుండి వచ్చేసి మాకు సలాలా పబ్లిక్ పార్క్ జస్ట్ ఒక 1.5 to 2 kilometers ఉంటుంది. అంటే మాకు అన్నీ నియర్గానే ఉన్నాయి. లులు కానీ అన్ని లులు కూడా అరౌండ్ 1 to 1.5 kilometerలోనే ఉంటుంది. మనం ఏదైనా ప్లేస్ విజిట్ చేసేటప్పుడు అక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అని మనం సెర్చ్ చేస్తాం కదా, అందులో సలాలా పబ్లిక్ పార్క్ కూడా ఒకటి ఉంది. కొంతమంది వీడియోస్లో అంటే పార్క్లో కొన్ని లైటింగ్స్ కానీ అట్లా అవన్నీ చూశాను. నేను అనుకున్నాను అంటే సేమ్ అలానే ఉంటుంది కావచ్చు అని అనుకున్నాను, కానీ అసలు అదంతా ఏం లేదు, జస్ట్ నార్మల్ పార్క్ లానే ఉంది. కానీ ఇట్స్ ఎ బిగ్ పార్క్, అంటే చాలా పెద్ద ఉంది పార్క్. ట్రీస్ కానీ మొత్తం గార్డెన్ ఏరియా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఈవినింగ్స్ కొంచెం మంచిగా స్పెండ్ చేయాలనుకుంటే మంచిగా పార్క్లో మంచిగా టైంపాస్ అవుద్ది పిల్లలకి కూడా. పార్క్ ఎంత పెద్ద ఉందంటే అసలు మనం మొత్తం కూడా నడవలేము. అండ్ ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసుకున్నాము. యాక్చువల్లీ మాకు ఎంట్రన్స్లో పార్కింగ్ దొరకలేదు. ముందు 2 days వర్షం పడిందంట, అక్కడంతా వాటర్ జామ్ అయ్యాయి అండ్ పార్కింగ్ కూడా ఫ్రీ లేదు. అందుకే ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చి కార్ పార్క్ చేసుకొని మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో చిన్నగా ఇట్లా ఫ్రేమ్ లాగా ఉంది. చాలా మంది అట్లా వాకింగ్ చేసుకొని వచ్చి అక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లలకి కొంచెం స్లైడ్, స్వింగ్ ఇవన్నీ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ కదా. అసలు ఎంత పెద్ద ఉందంటే పార్కు, ఆ ట్రీస్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మస్కట్లో ఏంటంటే ఫుల్ ఎండలు, అసలు ఆ వేడికి తట్టుకోలేము. అక్కడేమో ఫుల్ చల్లగా, అసలు వాతావరణం ఎంత బాగుందంటే ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళేసరికి అసలు ఎంత హాయిగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. మా పెద్దోడైతే ప్రతి ఒక్క స్లైడ్, ప్రతి ఒక్క స్వింగ్ వాడు ప్రతి ఒక్కటి ఎక్కిండు. అండ్ ఇది వచ్చేసి వాడికి కొత్తగా అనిపించింది. అంటే ఇక్కడ మస్కట్లో మేము వెళ్ళిన పార్క్లో ఇవన్నీ అంటే ఈ టైప్ ఆఫ్ స్వింగ్ లేదు. నేను కూడా మా చిన్నోని అట్లా కూర్చునబెట్టి వాడితో కూడా కాసేపు ఆడిపిస్తూ ఉన్నాను. పిల్లలకి కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని అన్నట్టు అట్లా పార్క్కి వెళ్ళాము. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 4:30 నుండి 3:30 అయింది మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి. అంటే మేము చాలా స్టాప్స్ ఇచ్చాము మధ్యలో పిల్లల కోసం అని. రిటర్న్ అయ్యేటప్పుడు మేము అన్ని స్టాప్స్ ఇవ్వలేదు. 10
అవర్స్లో వచ్చేసాము. ఇక వాళ్ళకు కూడా మార్నింగ్ నుండి కూర్చొని ఉన్నారు కదా, కొద్దిసేపు ఆడిపిస్తే వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అని అన్నట్టు పార్క్కి వెళ్ళాము. ఇక్కడ ఎల్లో కలర్ కాఫీ షాప్ కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్ నుండి యాక్చువల్ ఎంట్రెన్స్. నేను చెప్పాను కదా వీడియోలో ఇట్లా లైటింగ్స్ అవన్నీ చూశాను అని, అసలు అవన్నీ ఏం కూడా లేవు. నేను అవన్నీ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసిండ్రు. మేము కూడా కొంచెం రిలాక్సింగ్గా టైం స్పెండ్ చేసాము. ఇక ఇక్కడ ఎక్కువసేపు ఏం లేము, జస్ట్ ఒక 1 to 1.5 hours అట్లా స్పెండ్ చేసేసి ఇక రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళేసి మేము డిన్నర్ చేసాము. ఈ రెస్టారెంట్ వచ్చేసి అల్ ఖద్రీ రెస్టారెంట్. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ట్రై చేయండి, సన్నాయోలో ఉంది, బాగుంది. ఇక నెక్స్ట్ డే నుండి మేము కిచెన్ ఉంది కాబట్టి మేమే కుకింగ్ చేసుకున్నాము, ఎందుకంటే రాగానే కొంచెం టైర్డ్ అయిపోయాం కాబట్టి కుకింగ్ ఏం పెట్టుకోలేదు. ఇక్కడ నుండి సలాలా విజిటింగ్ ప్లేసెస్ ఇవన్నీ పెడతాను. నెక్స్ట్ డే నుండి మేము ప్లేసెస్ చూడడానికి అంతా వెళ్ళాము. వీడియోస్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.